కూటమి ప్రభుత్వం ఇచ్చింది మెగా డిఎస్సీ కాదు దగా డిఎస్సీ అంటూ రణం చేస్తోంది వైసీపీ. ఇదిగో దగా పడ్డది వీళ్లే, లబ్ధి పొందింది కూటమి నాయకులే అంటూ రోడ్డెక్కి మరీ ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ నేతలు. మరి టీడీపీ ఇస్తున్న సమాధానం ఏంటి? స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అసలేం జరిగింది? ఏపీలో డిఎస్సీ రణం కంటిన్యూ అవుతూనే ఉంది. నిరసనలు, ఆందోళనలను వైసీపీ ఉధృతం చేస్తోంది. స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అసలేం జరిగిందో చెప్పాలంటూ ఫ్యాన్ పార్టీ డిమాండ్ చేస్తోంది. డిఎస్సీ మెరిట్ లిస్ట్ ప్రకటించకుండా అక్రమాలకు పాల్పడ్డారని వైసీపీ ఆరోపణలు చేస్తోంది. స్పోర్ట్స్ కోటాలోనూ అక్రమాలు జరిగాయని వైసీపీ నేతలు అంటున్నారు. గ్రౌండ్ లో అడుగుపెట్టని వారికి కూడా సర్టిఫికెట్స్ ఇచ్చి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలిచ్చారని ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు నిరసనలు చేపట్టారు. నారా చంద్రబాబు నాయుడు గారి ఏకైక పుత్రుడు, మొత్తం రాష్ట్రం అంతా కూడా ఆయన కనుసన్నల్లోనే జరుగుతూ ఉంది. ఈ డిఎస్సీ కూడా ఆయన కనుసన్నల్లోనే జరిగింది. స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికెట్లు కూడా ఆటలు ఆడని వాళ్ళకు కూడా ఇచ్చేశారు, వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చారు. సమాధానం చెప్పబోయా విద్యాశాఖ మంత్రి అంటే ఆయన మాట్లాడే రాజీనామా చేయి, లేకపోతే రాజీనామా చేయకపోతే ఒక పని చేయి, సిబిఐ ఎంక్వైరీ వచ్చిన తర్వాత రాజీనామా చేయొద్దు, కొన్ని అదన్నా చేయి, అది చేయవు ఇది చేయవు, దగా చేసే కార్యక్రమం చేస్తున్నాడు నారా లోకేష్. డిఎస్సీని అత్యంత పారదర్శకంగా నిర్వహించామంటున్నారు విద్యాశాఖ అధికారులు. ఇందులో ఎవరి జోక్యం లేదన్నారు. వితౌట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎనీ మిడిల్ మ్యాన్, without involvement of any non-officials, whether belonging to SAP or belonging to other public representatives, టోటల్గా పూర్తిగా ట్రాన్స్పరెంట్ వేలో ఇది చేయడం జరిగింది. కూటమి నేతలు కూడా వైసీపీపై విరుచుకుపడ్డారు. ప్రజల్లో అపోహలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు సీఎం చంద్రబాబు. ఇంత బ్రహ్మాండంగా చేస్తే ఇక్కడ ఫ్రస్ట్రేషన్ లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఒక ఇష్యూ చేశారు. నిన్ననే మా ఆఫీసర్లు క్లియర్ గా చెప్పారు. అంటే నేను జాగ్రత్తగా ఉన్నాను కాబట్టి చేశాను, కానీ అదే నేను అజాగ్రత్తగా ఉంటే ఏమయ్యేదో మీరే ఒకసారి చూడండి. స్పోర్ట్స్ కోటాలో నియామకాలు జరిగిన విధానం, ఉద్యోగాలు పొందిన వారి జాబితా ఇవ్వాలంటూ ఆర్టీఐ ద్వారా కోరామన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. మీరు 1+1, 1:1 ఫైనల్ ఏమేమి సెలెక్ట్ చేశారు, వారి పేర్లేంటి, ఆ కేటగిరీ వివరాలన్నీ కావాలని చెప్తున్నాం. కూటమి నేతలేమో సక్రమం అంటున్నారు, వైసీపీ మాత్రం అక్రమం అని వాదిస్తోంది. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడేదెలా?